గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం దేవుని బిడ్డలారా. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరు ఏమి చేయ నిశ్చయించితిరో వాటిని ఏది ఆత్మ చేయొద్దనిద్దో వాటిని చేయకుండా మనం ఏం చేస్తామంట? ఉంటాము. స్థిరముగా ఉండాలి. స్థిరముగా ఉండటానికి, ఆత్మకు లోబడటానికి, ఆత్మతో కలిసి మనము ఆనందించటానికి, ఆత్మతో నింపబడటానికి, ఆత్మశక్తి బలము కలిగి ఈ శరీరాన్ని, ఈ లోకాన్ని, ఈ దురాత్మను ఎదిరించడానికి మనము పొందుకునే శక్తి కలిగిన కూడికలే ఇవి, దిద్దుబాటు కూడికలు. నువ్వు ఎప్పుడైతే దిద్దుకుంటావో అప్పుడే వీటన్నిటినీ జయించగలిగే శక్తి, వీటన్నిటినీ జయించగలిగే సామర్థ్యత, వీటన్నిటిని ఎదుర్కొనగలిగే ఆలోచన, వీటన్నిటిలో నుంచి నువ్వు తప్పించబడే సమయోచితమైన జ్ఞానము దేవుడు నీకు ఇవ్వటానికే ఈరోజు నన్ను ఇక్కడ కూర్చుండబెట్టి ఏమంటున్నాడంటే, ఆత్మకు శరీరము ఆత్మకు, ఆత్మ శరీరముకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకం. ఎందుకంటే ఒకదానికొకటి ఏంటంట? వ్యతిరేకము. ఆత్మ ఏమో పరిశుద్ధత అంటే, శరీరం అంటది అందరూ పరిశుద్ధంగా ఉన్నారంటే. అందుకనే మనుషుడిగా బ్రతుకుతున్న మనందరమే, నరులుగా భూమి మీద బ్రతుకుతున్న మనందరము ప్రతిరోజు, ప్రతి నిత్యము, ప్రతి దినము, ప్రతి క్షణము శరీరంతో మనకేంటంట? పోరాటమే. శరీరమేమో ఉప్పొంగుతుంది, ఆత్మేమో ఉప్పొంగదు. అణిగి దేవుని యొక్క పాదాలపైన ఒరిగి ఉండిద్ది ఆత్మ. ఎందుకంటే ఆయన పెట్టిన దీపం కదా, ఆయన పోసిన ప్రాణం కదా, ఆయన పోసిన జీవాత్మ కదా. ఇది ఎప్పుడు కూడా దేవుని మాటే వింటది. శరీరం ఏం చేసిద్దంట? ఉప్పొంగుతూ ఉంటుంది. శరీరేచ్ఛలకు, భోగేచ్ఛలకు, ప్రలోభాలకు, దేనికి పడితే దానికి శరీరం ఏమవుతూ ఉంటుంది? రాజీ పడుతూ ఉంటుంది. పొగడ్తలకు, ఘనతలకు, లేకపోతే దేనికి పడితే దానికి ఏమవుతుంటుంది? బానిస బ్రతకటానికి, దాసత్వ కాడి కిందకి, మాటికి సిగ్గుమాలి వెళ్ళటానికి శరీరం ఏమవుతుంటుంది? ఇష్టపడుతూ ఉంటుంది. కనుక అందుకని తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, నిత్యము నిజ క్రైస్తవుడికి, నిజమైన భక్తి చేసే వ్యక్తి శరీరముతో ఏం చేస్తూ ఉంటాడంట? పోరాడుతాడు. ఖచ్చితంగా పోరాడాల్సిందే. ఏం చేయాలంట? ఖచ్చితంగా ఈ పోరాటం వచ్చినప్పుడు ఈ పోరాటమును చేయాల్సిందే. ఈ పోరాటాలు ఏం పొందాల్సింది? జయము మనది, శరీరానిది కాదు. ఎవరిదంటే జయము? నాది, నీది. ఈ జయము పొందటానికే క్రీస్తు రక్తము, ఈ జయము పొందటానికే ఆయన యొక్క శరీరము. ఆయన శరీరము, ఆయన రక్తములో పాలిభాగస్తులు కాబోతున్నప్పుడు ఈ శరీరం ఏమవ్వాలంట? జయించటానికి పోరాటాలన్నిటిలో మెళుకు కలిగి మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన, విజ్ఞాపన, యాచన, ఉపవాస, దీక్ష. ఎందుకంటే శరీరము ఎప్పుడు కూడా ఉద్రేకపూరితంగాను, శరీరం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంట? తుచ్చలమైన అభిలాషలకు. శరీరం ఎప్పుడు కూడా లోకం కొరకు పరిగెత్తుతూ ఉంటుంది. శరీరం ఎప్పుడు కూడా శత్రుత్వం కోరుకుంది. శరీరం ఎప్పుడు కూడా లోకానుసారమైన పోరాటాల్లో ముందుకు వెళ్ళటానికి కోరుకుంటుంది. అయితే నువ్వు ప్రార్థిస్తేనంట, ఫరో నిలబడ్డప్పుడు వివేకంగా ఏం చేశాడు దావీదు? ఏం చేశాడు మోషే? జయం పొందాడు. గొల్యాతు దావీదుకి ఎదురుగా నిలబడ్డప్పుడు ఏం చేశాడు? వివేకంతో వడిసెలతో శత్రువును హతమార్చాడు. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? అలాగా ఈ శరీరము శత్రువును చూసినప్పుడు, ఉప్పొంగుతున్నప్పుడు, శత్రువును చూస్తున్నప్పుడు, ఆరాటపడుతున్నప్పుడు, శత్రువును చూస్తున్నప్పుడు, శరీర సంబంధమైన సంగతులతో రేకెత్తుతున్నప్పుడు దేవుని ఆత్మ నిన్ను వివేకంగా నడపటానికి నువ్వు నేను చేయవలసిన ఈ వ్రతములు ఖచ్చితంగా ప్రత్యేకంగా చేయాలి. ఎందుకంటే శరీరము ఎప్పుడు కూడా వ్యామోహపు పొంగులతో ఏమవుతుంటుంది? ఉప్పొంగుతూ ఉంటుంది, రేకెత్తుతూ ఉంటుంది, పరుగులు తీస్తూ ఉంటుంది, లోకంతో స్నేహం చేయటానికి పరుగులు తీస్తూ ఉంటుంది. గొల్యాతు ఎదురుగా నిలబడగానే అన్నలందరూ ఎగతాళి చేశారు.
ఏం చేశాడంట? ఒడిసెలో రాయి తీసుకుని గిర్రా గిర్రా కొట్టేసి ఏం చేశాడు? చంపాడు. బోర్ల పడ్డాడు. తన ఒడిసెలో వరలో ఉన్న కత్తిని తీస్తాను మెడనరికి ఏం చెప్తాడు? చూపించగానే గొల్లియాతు అన్నదమ్ములు అందరూ, అక్కడున్న శత్రులు అందరూ ఏమైపోయారు? పరారు. ఏంటంట? దేవునితో పోరాడుచున్నప్పుడు, యుద్ధము జరుగుతున్నప్పుడు దేవుడు మనకేమిస్తాడంట? జయాన్ని ఇస్తాడు. జయానికి ముందు ఏమిస్తాడు తెలుసా? వివేకమునిస్తాడు. వివేకముతో యుద్ధం ఎలాగూ చేయాలో, వివేకంతో ఎదుటి వ్యక్తితో ఎలాగో పోరాడాలో. ఎందుకంటే దేవుని నామానికి మహిమార్థమైన యుద్ధమును జరిగించుట కొరకు, దేవుని యొక్క మహిమ కిరీటాన్ని నువ్వు పొందుట కొరకు, దేవుని యొక్క నిత్య రాజ్యములో ఆయన జీవ కిరీటాన్ని పొందుట కొరకు ఈ యొక్క భూమి మీద నీ శరీరముతో నువ్వు పోరాడుచున్నప్పుడు యుద్ధం ఎలా చేయాలంట? యుద్ధం ఎలాగో చేయాలంట? వివేకముతో చేయాలి. తొందరపాటు నిర్ణయం లేకుండా, ఉద్రేకపూరితంగా లేకుండా, దేవుణ్ణి ఆలోచనకర్తగా నీ ముందు పెట్టుకుని నువ్వు యుద్ధం చేస్తున్నప్పుడు అంట, నీ యుద్ధ పోరాటాలలో నువ్వు ఇక ఆరాటపడాల్సిన పని లేదు, నువ్వు అలసిపోవాల్సిన పని లేదు. నువ్వు స్తుతిస్తే చాలు. ఎరుకో గోడలు కూలినట్లుగా శత్రు స్థావరాలు ఏమైపోతాయి తెలుసా? కూలిపోతాయి యేసు నామములో. అప్పుడు ఏం జరగాలంటే మొదట నీ శరీరములు ఏం చేయాలి? నీ శరీరము విరవబడాలి. నీ శరీరము నలపబడ్డప్పుడు లోకాన్ని ఈజీగా జయిస్తావు. సాతాను యొక్క తంత్రాలు, సాతాను యొక్క కుతంత్రాలను దేవుడు నీకు ముందుగానే తెలియజేస్తాడు. ఎలాగూ ప్రవర్తించాలి, ఎవరి దగ్గర ఎలాగో మాట్లాడాలి, ఎక్కడ ఎలాగో జీవించాలనేదే యేసు రక్తము, యేసు శరీరములో ఉన్న ఆ వివేచన జ్ఞానముతో దేవుడు మనలను నింపుతాడు. శత్రువు వచ్చినప్పుడు ఫరో అడుగుతాడు, పిలాతు అడుగుతాడు, నువ్వు అన్నట్టే అన్నాడు తప్ప పెదవిప్పి మరొక మాట నువ్వు రాజువా, నాకు అవకాశాన్ని నేను విడిపిస్తానంటే ఏమైనా మాట్లాడా? మాట్లాడలేదు. పేతురు మాత్రం తొందరపడి చెవు తెగనరికెళ్ళేకి అంటాడు, నేను ఆజ్ఞిస్తే సైన్య సమూహం పరలోకం నుంచి రావా? ఎందుకు తొందరపడ్డావు పేతురు? ఎందుకు ఉద్రేకపడ్డా? అంటే శరీరం నలపబడకపోతే, శరీరం విరవబడకపోతే, శరీరం క్రీస్తు రక్తముతో కడగబడకపోతే, శరీరము క్రీస్తు శరీరముతో పాలి భాగస్తులు కాకపోతే ఏమవుతామంట? చిన్న చితకాటికి కూడా తొందరపడతాం, ఉద్రేకపూరితమైపోతాము. వీటి కొరకు, ఈ జయ జీవితం కొరకు, ఈ శరీరమును జయించుట కొరకు నువ్వు నేను ప్రతిరోజు ఏం చేయాలమ్మా? పోరాడుతూనే ఉండాలి. ఈ పోరాటం ఎప్పటి వరకు అంట? ఊపిరి ఆగేంత వరకు ఏం చేయాలంట? ఈ శరీరమును జయించుట కొరకు ప్రతినిత్యము ప్రతి క్షణం ఏం చేస్తూ ఉండాలి? పోరాడుతూనే ఉండాలి. పోరాటం మనము చేయవసరం, ఆరాటపడవసరం లేదు. ఆయనే మన పోరాటాల్లో దేవుడు మనకి జయాన్ని ఇస్తాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? మనం చదువుకున్నట్లయితే శరీరము ఆత్మకు, ఆత్మ శరీరమునకు ఏమైంది? విరుద్ధంగా ఉంది కనుక. అందుకే 16 వచనం చదవండి ఇప్పుడు. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు అది ఏం చేయాలంట? మొదట నువ్వు ఎప్పుడైతే నీ శరీరాన్ని నువ్వు జయిస్తావో, నీ శరీరంలో జరుగుతున్న యుద్ధ పోరాటాల నుంచి నువ్వు విజయాన్ని పొందుతావో, లోకాన్ని ఇక నువ్వు వెంబడించు, దేవుని వెంబడిస్తావు. దుష్టుడు పెడుతున్న పన్నాగాలు, దుష్టుడు కలుగు చేస్తున్న పోరాటాలన్నిటినీ నువ్వు ఎలాగ ఎదుర్కొంటావంట? దావీదుకు లాగా, మోషేకు లాగా, ఏలియాకు లాగా, ఎలీషాకు లాగా నువ్వేం చేయగలుగుతావంట? ప్రార్థన ధూపార్తిని చేతబూని, ఆత్మ ఖడ్గమును ధరించుకొని, ప్రార్థన ఆయుధంగా ధరించుకొని, శ్రమను ఆయుధంగా ధరించుకుని ఇక నువ్వు భూలోకంలో నడుస్తున్నప్పుడు దేవుడు నీ పక్షాన సాక్షిగా నిలబడతాడు. నీ పక్షాన ఆయన న్యాయాధిపతిగా నిలబడి నేను నీకు ఉన్నానని వెన్ను తట్టి ఆలోచన చెప్పి నడిపించే దేవునికి శిరస్సు వంచి ఆయన పాదాలపైన ఒరిగి మెళుకుతో ప్రార్థించడం నేర్చుకున్నప్పుడు మాత్రమే మన శరీరము ఏమైతే తెలుసా? విరవబడి శరీర ఇచ్చల నుంచి, శరీర కోరికల నుంచి, శరీర తలంపులను మనం ఏం చేయగలుగుతాము? జయించగలుగుతాము. ఆ జయించగలిగి ఆయన శరీరములో, ఆయన రక్తములో మనం పాలిభాగస్తులైనప్పుడు
దేవుని యొక్క శరీరం ఎక్కడ ఏ విధంగా అయినా ఉప్పొంగినట్లుగా చూస్తామా? ఎక్కడైనా తొందరపడినట్లుగా చూసామా? ఎక్కడైనా మత్సరపడినట్లు చూసామా? ఎక్కడైనా ధనాపేక్ష కొరకు లాభాన్ని స్వార్థాన్ని చూసుకున్నట్లుగా చూసామా? ఎందుకు నువ్వు ఆయన శరీరంలో చేయబెట్టాలనుకుంటున్నావు? ఎందుకు ఆయన రక్తంలో పాలిభాగస్తులు అవ్వాలనుకుంటున్నావు? ఆయన శరీరం వేటిని విసర్జించిందో, వేటి విషయంలో ఉప్పొంగకుండా ఉద్రేకపూరితంగా లేకుండా జయించిందో ఆ లక్షణాలు, ఆ గుణాలు, ఆ స్వభావం అంతటిని నేను ఏం చేసుకోవాలి? నాకు కావాలి. నాకు ధరింప చేయి ప్రభువా. నీ శరీరములో నేను చేయి ముంచుతున్నప్పుడు నేను పవిత్రముగా పరిశుద్ధత కలిగి చేయి ముంచి నీ శరీరము ఎక్కడ ఏ విధంగా భూమి మీద బ్రతికినప్పుడు, నరుడుగా నువ్వు బ్రతికినప్పుడు ఎలాగూ జీవించావు ప్రభా, అలాగూ నేను బ్రతికినట్లుగా నన్ను చేయి ప్రభు అని ఆయన శరీరములో నువ్వు పాలిభాగస్తులు అవుతున్నప్పుడు, ఆయన రక్తములో నువ్వు పాలిభాగస్తులు అవుతున్నప్పుడు ఇట్టి ప్రార్థన మెలకువతో నువ్వు చేస్తే నీ పోరాటం అంతటిని, నీ ఆరాటం అంతటిని, నీ తపనంతటిని నువ్వు నిలబడి జయించాల్సిన అవసరం లేదు. నువ్వు నిలబడి పోరాడాల్సిన అవసరం లేదు. నేను పోరాడతా, నువ్వు నిలబడి ఏం చేయమంటున్నాడు? అక్కడ ఎరుకో గోడలను కొల్చడానికి ఊరికి నేను నిలబడి చూడండి, చూస్తూ ఏం చేయమంటున్నాడు? స్తుతించండి, స్తుతి స్తోత్రం చెల్లిస్తే చాలండి. నీ ఎదురుగా నిలబడిన శత్రువు ఏమవుతాడంట? హతమార్చబట్టమే కాదు, కూలిపోతాడు. ఇక ఎన్నడూ చూడకుండా ఇశ్రాయేల్ని ఆ ఎర్ర సముద్రం దాటించిన శత్రువుకి ఎన్నడూ చూడకుండా ఏం చేశాడు? ఆయన ముంచివేశాడా లేదా? రాజును, రౌతులను అన్నిటిని ఏం చేశాడంట? ముంచివేశాడంట. జరిగితే అలాంటి యుద్ధంలో దిగాలి మనం. శత్రువుక చూడకుండానే యుద్ధం చేయాలి. శత్రువునికి ఎన్నడూ చూడకుండానే యుద్ధము చెయ్యాలి అంటే ఆయన రక్తములో, ఆయన శరీరములో మనం పాలిభాగస్తులు అయ్యేటప్పుడు ప్రభువా నాకు అట్టి శరీరముగా, అట్టి రక్తముగా నా రక్తాన్ని, నా శరీరాన్ని మలచవా ప్రభువా అని మనం ఏం చేయాలి? మెళకువతో ప్రార్థించాలి. శరీరాన్ని నలగగొట్టుకోవాలి. శరీరాన్ని దేవుని కొరకు బలి అర్పణగా, సజీవ యాగమైన బలి అర్పణగా దేవునికి అర్పించుకోవాలి. అప్పుడే ఆత్మానుసారంగా ఎవరైతే నడుస్తారో శరీర ఇచ్చలను, శరీరముతో పోరాడే పోరాటాల్లో నెరవేర్చరు అని 16వ వచనమే ఇక్కడ చెప్పబడుతుంది. ఏమంటున్నాడు? నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. ఈ దేంతో ముందు పోరాడాలంట మనము? ప్రతి నెల ఎలాగో ప్రత్యేకంగా 3 దినాలు, 3 పగళ్ళు, 3 రాత్రులు ఎందుకు కూర్చుంటున్నాం? శరీరాన్ని జయించడానికి, లోకాన్ని జయించడానికి, అపవాది తంత్రములను ఎరిగిన వారిగా ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు వాటితో మనం యుద్ధం చేయటానికి దోపార్తిని చేతబోని ఆత్మ ఖడ్గమును ధరించుకుని, ప్రార్థన ఆయుధాన్ని నీవు ధరించుకుని, అది శ్రమగా నువ్వు పరిగణించకుండా ఇష్టముగా, ఎందుకు శరీరం నలపబడితే శ్రమని ఏం చేస్తావంట? సంతోషంగా ఆస్వాదిస్తావు, ఉత్సాహంగా దేవుల్లో ముందుకి వెళ్ళగలుగుతావు. అందుకే కదా భక్తుడు ఆ పాట రాసింది. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. ఏమంటున్నాడు? నువ్వు శరీరము నలపబడ్డప్పుడు విశ్వాసం నీకు తోడైద్ది. అప్పుడు శ్రమలలో ఏం చేస్తావంట? ఉత్సాహంగా, ఆనందంతో అతిశయిస్తావు. ఇది మన జీవితంలో ఏమవుతుంది? ఆగిపోతుంది, జరగట్లేదు. దేవుని బిడ్డలారా, ఇది మన జీవితంలో జరగట్లేదు. ఇది జరగటం కోసమే ఈ ప్రార్థనలు, ఈ ఆచరణలు, ఈ వ్రతాలు. ఇది ఖచ్చితంగా మన జీవితంలో ఏమవ్వాలి? నెరవేర్చబడాలి. ఈ శరీరం ఏమవ్వాలంట? ఈ శరీరాన్ని మనం ఏం చేయాలంట? ప్రతిరోజు శరీరంతో మనం ఏం చేయాలి? పోరాడుతూనే ఉండాలి. పోరాడుచున్నప్పుడు ఈ శరీరం ఏమవుతుందంట? దేవునికి ఇష్టంగా మలచబడితే. దేవుని బిడ్డలారా, నువ్వు మొదట శరీరంతోనే పోరాడాలి. అందుకే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఇదే తిమోతి రాసిన
రెండవ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. తిమోతి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. ఇక మీదట నా కొరకు ఏముంచబడిందంట? నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల, అదుగో ఏనండి, చాలా జాగ్రత్తగా వినండి. నీవు శరీరముతో పోరాడుచున్నప్పుడు ఏం జరుగుతుందంట? ఆ దినమందు నీతిగల, నీతి న్యాయము ఈ భూమి మీద మనుషుడు దానిని గ్రహించలేడు. ఈ భూమి మీద మానవుడు దానిని ఏం చేయలేడు? గుర్తుపట్టడు, గ్రహించలేడు, ఆలోచించలేడు, యోచించలేడు. మంచి చేసినా కూడా మనుషుడికి ఏమనిపించదంట? మంచిగా అనిపించదు. అది చెడుగానే ఉంటుంది, అవినీతిగానే ఉంటుంది, స్వార్థంగానే ఉంటుంది, మనిషికి కష్టంగానే ఉంటుంది. ఎంత మంచి చేసినా మంచి అనేది తోటి మనుషుడు మంచిని గుర్తించలేడు, మంచిని గ్రహించలేడు, మంచిని తలపోయలేడు. మంచి మార్గంలో నడవటానికి కూడా ఈ మనుషుడు ప్రయత్నించడు, ఆలోచించడు, ప్రయాసపడ్డు. అందుకే ఇక్కడ ఏమంటాడు? 8వ వచనం చూడండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా చదువుదాం, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకే కాదు, ఆయన ప్రత్యక్షతను ఎవరు అనుగ్రహిస్తారో, ఎవరు ఎదురు చూస్తారో, ఎవరు కాంక్షతో ఆయన కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తారు. ఎందుకు? ఎప్పుడు నీ కొరకు నీతి కిరీటం ఉంచబడ్డట? నీ శరీరం నలపబడ్డప్పుడే. నీ శరీరం ఉద్రేకపూరితమైన తలంపులన్నిటినీ ఏం చేసుకోవాలి? అణపబడ్డప్పుడు మాత్రమే. తొందరపాటు నిర్ణయాల కొరకు ఎప్పుడు నీ శరీరాన్ని రేకెత్తించకుండా ఉన్నప్పుడు మాత్రమే నీ కొరకు ఏం దాచించాడంట? నీతి కిరీటము. ఈ నీతి కిరీటము కొరకు ఈ శరీరము నలపబడిన వారు ఏం చేస్తారంట? మంచి పోరాటము నేను పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. నువ్వు శరీరముతో పోరాడేటప్పుడు ఎలాగ పోరాడాలంట? మంచి కోసం పోరాడు, చెడు కోసం వద్దు, కీడు కోసం వద్దు, నాశనం కోసం వద్దు, శాపగ్రస్తమైన వాటి కోసం వద్దు. దేనికోసం నువ్వు పోరాడాలి? తిమోతి అక్కడ ఏమన్నా అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏం లెటర్ రాస్తున్నాడు? ఏమని ఉత్తరం రాస్తున్నాడు? నేను మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని ఏం చేసుకున్నాడంట? ఎప్పుడైతే నీ శరీరమును నలుపుకుంటావో, నీ శరీరము విడవబడినప్పుడు నూతన చిగురు నీలో పుట్టిందో అప్పుడు నీకేమైందంట? విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతావు. ఈ విశ్వాసమే నీకేమిచ్చిద్దంట? జయాన్నిచ్చిద్ది, బలమునిచ్చిద్ది, ధైర్యాన్నిచ్చిద్ది. విశ్వాసముతో దేవుని కొరకు ఎదురు చూసే నిరీక్షణ కలిగి నువ్వు ఏం చేస్తావంట? నీ కొరకు దాచబడిన ఆ నీతి కిరీటం కొరకు మాత్రమే ఏం చేయగలుగుతావంట? పోరాడతావు, ప్రయాసపడతావు, ఎదురు చూస్తావు, నిరీక్షిస్తావు. అప్పుడు నువ్వే కాదంట, నీకులాగా ఎంతమంది నిరీక్షిస్తున్నారో వారందరికీ కూడా ఇట్టి నీతి కిరీటమును దేవుడు ఇవ్వటానికి, అనుగ్రహించటానికి, పొందుకోవటానికి, వాటిని స్వతంత్రించుకోవటానికి, వాటిని ధరించుకోవటానికి దేవుడు మన కోసం ఏర్పాటు చేయబడిన ఈ దిద్దుబాటు కోడికలని చెప్పేసి నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. దేవుని బిడ్డలారా, విశ్వసించినప్పుడు మాత్రమే నువ్వేం చూడగలుగుతావు? విజయాన్ని చూడగలుగుతావు. విశ్వసించినప్పుడు మాత్రమే నీ విశ్వాసం నిన్నేం చేస్తుందంట? నీతి కిరీటం వైపు పరుగులు తీసేటట్లుగా, ప్రయాసపడేటట్లుగా నీ ఆత్మ ప్రేరేపింపజేసింది. శరీరానికి అప్పుడు విరుద్ధంగా నడిచింది నీ ఆత్మ. ఎందుకంటే ఈ ఆత్మ దేవుని పెట్టిన దీపం గనుక ఈ ఆత్మ దేనికోసం ఆరాటపడిద్దంట? దేవుని కోసం బ్రతకాలని, దేవుని కోసం జీవించాలని, దేవుని యొక్క మంచి కార్యాలను జరిగించడానికి, నీతిని జరిగించడానికి న్యాయాధిపతి నా పక్షాన నిలబడ్డాడని ఈ ఆత్మ దేవుని కోసం తప్పించిద్దంట. ఈ ఆత్మ దేవుని కోసం ఎదురు చూస్తుందంట. ఈ ఆత్మ దీపం ఆర్పివేసుకోకుండా మండుచున్న పొదవలే ప్రతిరోజు క్రీస్తు కొరకు ఏం చేస్తుందంట? మండించబడుతూ ఉండిద్ది. అందుకే భక్తుడు అంటున్నాడు, నా తపనయు తలంపులు అన్నీ
అన్నీయు నీవెరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీ అన్నీయు నీవెరిగి ఉన్నావు. నడచినను అవునయ్యా పాడుకున్నాను, నడచినను పాడుకున్నాను, అయ్యా నీవెరిగి ఉన్నావు, అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. నీ పోరాటాన్ని చూస్తున్నాడు, నన్ను నీ ఆరాటాన్ని చూస్తున్నాడు, నీ వ్యాకులతను చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ కన్నీరుని చూస్తున్నాడు. నీ పోరాటములో దేవుని చిత్తానుసారంగా పోరాడు. దేవునికి ఇష్టమైన పోరాటంగా నా పోరాటం ఉండాలి ప్రభువా, నా యుద్ధం ఉండాలయ్యా. ఖచ్చితంగా ఆయన ప్రత్యక్షతను నీకు ఇవ్వబోతున్నాడు. ఆమె కూర్చుండుట, లేచి ఉండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, ఆయనే కాచేవాడు, కాపాడేవాడు, సంరక్షించేవాడు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పిండమునై ఉండగా నీ కన్నులకు మారుగై నేనుండలేదయ్యా, పిండమునై ఉండగా నీ కన్నులకు మారుగై నేనుండలేదయ్యా. విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుతున్నది. అవునయ్యా, విచిత్రముగా నిర్మించితివి, ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం అయ్యా. రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. నిన్ను చూసేవాడు, నిన్ను కాచేవాడు, నిన్ను కాపాడేవాడు. నువ్వు పిండమై రూపింపగా ఆయన నిన్ను చూశాడు. ఎక్కడ నువ్వు పిండంగా రూపించబడ్డావు? అగాధములో, చీకటిలో. సృష్టి అంతా ఆత్మ జలములపైన, అగాధ జలములపైన అల్లాడుచున్నప్పుడు ఏం కలుగు చేశాడు? ఈ సృష్టికి ఒక వెలుగును కలుగు చేశాడు. సూర్యుడు చంద్రుడు ఇద్దరిని చూసినప్పుడు ఎవరు గొప్ప అంటే ఏం చెప్తాం? ఎవరు గొప్ప అంటే ఏం చెప్తామండి? సూర్యుడే గొప్ప అని చెప్తామా? లేదు లేదు. ఎవరి టైంలో వారు వారి పనిని నిస్వార్థముగా జరిగిస్తున్నారు కనుక ఎవరి టైం, రాత్రి టైంలో చంద్రుడు గొప్పవాడు, పగటి వేళలో సూర్యుడు గొప్పవాడు. నీవు తల్లి గర్భముల అగాధములో ఉండగానే నీ ముక్కు, నీ కన్ను, నీ చెవి, నీ కాలు ఎక్కడ అవయవాలు ఏర్పాటు చేయాలో అని దేవుడు నిర్ణయించినప్పుడు ఆయన పోలికలోను ఆయన స్వారూప్యంలో నిన్ను చేసుకున్న దేవుడు ఈ భూమి మీద నీ పోరాటాన్ని తీర్చలేడా? నీ యుద్ధానికి జయమునివ్వలేడంటావా? కానీ యుద్ధం చేసేటప్పుడు మెళుకుతో యుద్ధం చేయి. పోరాడేటప్పుడు ఎక్కడ తొందరపడ మాకు. పోరాడేటప్పుడు ఎక్కడ కూడా నీ నోరు జారమాకు. స్తుతించటం నేర్చుకో. సాతాను స్థావరాలు కూలిపోతాయి. పోరాడుచున్నప్పుడు ఏం చేయాలంట? తొందరపాటు నిర్ణయాలతో పోరాడకూడదు. అగాధములో ఉన్నప్పుడే తల్లి గర్భము వెలుతురుతో ఉందా, చీకటితో ఉందా?
చీకటిలో ఉండగానే దేవుడు నిన్ను ముందు ముద్దగా నిర్మించాడు. ఆ ముద్దకి ఏం చేశాడు? కన్ను, ముక్కు, చెవి, కాలు. బిడ్డ ఎదుగుచుండగా అసలు ఎముక ఎలాగ ఎదుగుతుందండి తల్లి గర్భంలో? అసలు ఆయన సృష్టి చూడండి, ఆయన విచిత్రంగా మనల్ని నిర్మించిన నిర్మాణం చూడండి, ఆయన యొక్క మనం తయారు చేసిన విధాయకం చూస్తే అందుకే అంటున్నాడు, అయ్యా నాకు భయమేస్తుంది. ఏమంటున్నాడు దావీదు? నన్ను నిర్మించిన రీతిని నేను తలంచగా నాకేం కలుగుతుంది? ఆశ్చర్యము, భయము కలుగుతుందయ్యా. చీకటిలో నిర్మించిన దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు? చీకటిలో నుంచాడా? నిన్ను ఉంచలేదు. ఎందుకు? ఆయన స్వారూప్యం, ఆయన పోలిక చొప్పున చేసుకున్నాడు కనుక నిన్ను వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఈ పోరాటాలన్నిటినీ నువ్వైతే జయించగలుగుతావని, ఈ పోరాటాలన్నిటిలో నీకు విజయాన్ని ఇవ్వటానికి నిన్ను తల్లి గర్భములో ఉండగానే, పిండమునై ఉండగానే ఇర్మియాని ఏర్పరచుకున్నట్లుగా, అబ్రహాముని ఏర్పరచుకున్నట్లుగా, ఏలియాని ఏర్పరచుకున్నట్లుగా, బాప్తిస్మిచ్చి యోహాన్ని ఏర్పరచుకున్నట్లుగా, ఎస్తేర్ని ఏర్పరచుకున్నట్లుగా, రూతుని ఏర్పరచుకున్నట్లుగా, అన్నాని ఏర్పరచుకున్నట్లుగా, సమూయేలును ఏర్పరచుకున్నట్లుగా దేవుడు ఏం చేశాడంట? వాని పని కొలది ప్రతి వాని యొక్క నిర్మాణము. పిండమై నువ్వు రూపింపబడక మునిపే, నువ్వు గర్భములు రూపింపబడక మునిపే నీ ప్రణాళిక ఏంటో, జగత్ పునాది వేయబడక ముందు నీ పట్ల ఆయన ప్రేమ ఏమిటో వాటన్నిటిని కనపరిచే ఆ చీకటిలోనే నిన్నేం చేశాడంట? ఒక సౌందర్యమైన రూపముతోనూ ఏం చేశాడు? వెలుగులోనికి నిర్మించి, ఆ చీకటిలో ఒక సౌందర్యమైన రూపాన్ని నీకు నిర్మించి వెలుగులోనికి తీసుకొచ్చిన తర్వాత, నిన్ను చూసిన తర్వాత పురిటి నొప్పులు పడిన తల్లి ఏమంది చూసి, అచ్చం నాకులాగే నా బిడ్డ, అచ్చం నా భర్తకులాగే నా బిడ్డ ఉన్నాడని నొప్పులు, బాధ, వేదన, మరణాపాయంలోనికి వెళ్ళిన తల్లి అంతా మర్చిపోయి బిడ్డను చూసి ఏమేసింది? దేవుడు కూడా నిన్ను చూసి సంతోషించాలని, నిన్ను చూసి ఆనందించాలని. నువ్వైతే ఈ పోరాటంలో వెనకకు తగ్గవని, నువ్వైతే ఈ పోరాటంలో వెనకంజ వేయవని, నువ్వైతే ఈ పోరాటాన్ని వివేకముగాను విధేయతతోనూ నాకు లోబడుతూ చేస్తావని దేవుడు తెలుసుకో ఈరోజు. అందుకే నిన్నును నన్ను నిర్మించాడు. నిన్నును నన్ను ఆయన సృష్టించి, నువ్వు ఆత్మానుసారంగానే వెళ్ళు కానీ శరీరేచ్ఛలను మాత్రము నెరవేర్చొద్దు. ఆత్మానుసారంగానే యుద్ధం చేయగాని శరీరానుసారంగా యుద్ధం చేయొద్దు. నువ్వు శరీరానుసారంగా యుద్ధం చేస్తే సాతాను గడికి జయం కలిగిద్ది, దేవునికి ఏం కలిగిద్ది? అవమానము, నిందొచ్చింది. అందుకని నువ్వు ఆత్మానుసారంగా యుద్ధం చేస్తావని, ఆత్మానుసారంగా నడుచుకుంటావని, ఆత్మానుసారంగా నీ కుటుంబాన్ని కట్టుకుంటావని, ఆత్మానుసారంగా నీ బిడ్డలను పెంచుతావని, ఆత్మానుసారముగా ఆయన అక్షయ రాజ్యంలో నీకు స్థానాన్ని సంపాదించుకుంటావని, నీకు ఇవ్వబోతున్న స్వాస్యమును నువ్వు స్వతంత్రించుకుంటావని నిన్ను తల్లి గర్భములోనే పిండముగా ఉండగానే, నీ తల్లి నిన్ను గుర్తించకపోవచ్చు, నీ బంధువులు నిన్ను గుర్తించకపోవచ్చు, నీ స్నేహితులు నిన్ను గుర్తించకపోవచ్చు, నీ భర్త నిన్ను జ్ఞాపకం చేసుకోకపోవచ్చు, నీ భార్య నిన్ను జ్ఞాపకం చేసుకోకపోవచ్చు. కానీ జ్ఞాపకంలో నిత్యం ఎవరంట ఉండేది? ఎవరి జ్ఞాపకంలో అంట? నా సృష్టించిన ఆ పరమ తండ్రి జ్ఞాపకంలో నుంచి మాత్రం మనం ఎప్పుడూ తొలగిపోము, తప్పిపోమండి. అందుకని ఇంకా మనము 7 మాసాలు నింపుకొని 8వ మాసంలో కూడా ఏం పొడిగించుకున్నామంట? దేవుని కృప మహదైశ్వర్యములో ఆయన కృప ద్వారా ఆయుష్ని మరలా మనము పొందుకొని ఈ యొక్క 7వ దినములో కూడా మనం ఏమయ్యాము? ప్రవేశించి దిద్దుబాటు కొడుకుల్లోనికి ఇలాగ కూర్చుని సత్యవాక్కును వినటానికి, కృపావాక్కు కొరకు మన జీవితాలు స్థిరపరచుకుని నిరీక్షణతో నిత్య జీవము కొరకు ఎదురు చూడటానికి దేవుడు మనకిచ్చిన ఈ ఆధిక్యతను, ఏమిచ్చిన ఆయన రుణాన్ని మనము తీర్చలేం కనుక, అందుకని నీ పోరాటం ఎలాగుండాలంట? ఆత్మానుసారంగా ఉండాలి. శరీరానుసారంగా ఉంటే దేవుని నామానికి అవమానం వచ్చింది. నీ యుద్ధం ఆత్మానుసారంగా ఉండాలి. ఆత్మానుసారమైన దోపార్తిని చేత పట్టుకునే నువ్వు యుద్ధం చేయాలి. అందుకని కత్తులు కటాలు తీసుకున్న వాళ్ళని ఎక్కడో చివరన పెట్టాడు. స్తుతించే వాళ్ళని, పాటలు పాడే వాళ్ళని, వాయిద్యాలు వాయించే వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఎక్కడ పెట్టాడమ్మా? ముందు పెట్టాడు. ముందు పెట్టి స్తుతిస్తే చాలు ఏమైపోయినాయి అంట?
కూలిపోయినాయి. ఇక ఎన్నడూ కూడా లేకుండా ఆ యొక్క గోడల పైనే నడిచి వెళ్ళారు ఎరికో పట్టణానికి. చూడండి, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆత్మానుసారమైన యుద్ధం అంటే ఏంటి? కత్తులు కటార్లు కాదు, గుణపాలు లాంటి మాటలు కాదు, టోటలు కాదు, దేవుని అవమానపరిచే ఉచ్చరింపు కాదు, దేవుని వ్యర్థంగా ఆచరించే భక్తితో కాదు నీ యుద్ధం చేసేది. ఆత్మానుసారమైన భక్తి ఏంటో తెలుసా? ఆత్మ ఖడ్గాన్ని చేతపట్టుకో, దుపాతని చేతపట్టుకో, వాక్యములో నడువు, మెళుకోగలిగి ప్రార్థించు. నువ్వు అక్కడికి అడుగు పెట్టక మునిపే అపవాది స్థావరాలు ఏమైతే తెలుసా? కూలిపోతే యేసునామములో. ఇది నువ్వు నేర్చుకోవాలి. నీ బ్రతుకు దినములన్నిట్లో నీ శరీరంతో నువ్వు ఇది పోరాడాలి. శరీరమా, నువ్వు ఆత్మకు మాత్రమే లోబడాలి, దేవునికి విధేయురాలుగా ఉండాలి. నువ్వు ఆత్మకు దేవునికి వ్యతిరేకంగా ఉండటానికి వీల్లేదు. నా తండ్రి చేత నేను నిర్మించబడ్డ వ్యక్తిని, నా తండ్రి చేత నేను సృష్టించబడ్డ వ్యక్తిని. నా పోరాటము, నా ఆరాటం, నా యుద్ధం అంతా ఎలా ఉండాలని నువ్వు దేవుని దగ్గర అడగాలి ప్రతిరోజు. ఎలాగుండాలమ్మా? ఆత్మానుసారంగా ఉండాలని చెప్పేసి నువ్వు దేవుని సన్నిధానంలో ఆయన పాదాలు ఎద్దపడి ఏం చేయాలి? ప్రార్థించాలి. అందుకంటున్నాడు మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి చూద్దాం దేవుని బిడ్డలారా. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ఏమంటున్నాడు? మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. శరీరము ఎవరైతే విరవబడిద్దో, నలపబడిద్దో, దేవునితో కలిసి ఏకమైద్దో వారు ఎప్పుడు కూడా ఏం చేస్తారంట? శరీరం నలుపుతున్నప్పుడు నిద్ర పట్టిద్దా? నొప్పితో, బాధతో గాయమైందండి, శరీరం పైన గాయమైంది, ప్రశాంతంగా నిద్రపోతావా? గుండెకు గాయమైంది, ప్రశాంతత నిద్ర పట్టిద్దా? అంటే ఏంటి? ఈ గాయములో, ఈ శరీరము, ఈ గుండె గాయము, ఈ శరీరం యొక్క నలపబడిన స్థితిలో నువ్వేం చేయాలంట? ఎలా చేయాలంట? శోధన రాకముందు, శోధనలో ప్రవేశించకుండా, శత్రువు నీ స్థావరాలను ఆక్రమించక మునిపే, శత్రువు నీ గుమ్మములోనికి రాక మునిపే, శత్రువు నీ ప్రాకారాల్లోనికి అడుగు పెట్టక మునిపే ఏం చేయాలంట? మెలకువ కలిగి నీ గాయాన్ని కట్టమని, నీ శరీరపు యొక్క పోరాటాలలో విజయాన్ని ఇవ్వమని, ఆత్మానుసారముగా దేవుని దగ్గర ఏం చేయాలంట? మెలకువతో ఏం చేయాలంట? ప్రవేశించి ఏం చేయాలి? పట్టుదలతో, విశ్వాసముతో, నిరీక్షణతో, పట్టు విడవకుండా ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. ఎస్తేరుకు తల్లిదండ్రులు లేరు, అనాథ, పినతండ్రి పెంచాడు, అనురాగం ఆప్యాయత లేదు, బంధువర్గాలు ఎవరు చేరదీసిన వాళ్ళు లేరు, ఆదరించిన వాళ్ళు లేరు. తన యొక్క జీవితం అంతా, తన బాల్య జీవితం అంతా, యవన దశకు వచ్చేంత వరకు తన జీవితం అంతా చీకటిమయమే, సంతోష ఆనందాలు కోల్పోయింది. పినతండ్రి పెంచిన ఎప్పుడైతే శోషాను కోటలో అడుగు పెట్టిందో ఏమైందంట? క్రీస్తు బిడ్డగా అడుగు పెట్టింది. ఎస్తేరు అనగేంటి? నక్షత్రము. అంటే వెలుగునిచ్చిందా? వెలుగుని ఆర్పిందా? నువ్వు నీ ఇంటికి ఏమి ఇవ్వాలి? వెలుగునివ్వాలి. ఎందుకు? నీ ఇంటి చీకటి స్థావరాలతో, సాతాను యొక్క బంధకాలతో బంధించబడ్డప్పుడు నీ అడుగేమవ్వాలంట? నీ ప్రవేశం ఏమవ్వాలంట? నువ్వు అత్తింటికి వెళ్ళినా, పుట్టినింటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీ అడుగేమవ్వాలంట? చీకటి కార్యాలన్నిటినీ పారద్రోలే విధముగా ఎస్తేరుకులాగా నీ అడుగుండాలి. దీవెనకరమైన అడుగుగా నీ అడుగుండాలి, ఆశీర్వాదకరమైన అడుగుగా నీ అడుగుండాలి. ఎందుకంటే సాతాను స్థావరాలను కూల్చివేసేదిగా నీ అడుగుండాలి. నా అడుగును స్థిరపరచు, నా అడుగును బలపరచు, నా జ్ఞానాన్ని దీవించు, నాకు వివేచనివ్వు ప్రభా, తెలివినివ్వు. తెలివిలేని వ్యక్తిని, తెలివిలేని మూర్ఖురాలయ్యా. నేను అక్కడ అడుగు పెడితే అక్కడ అసమాధానమే ప్రభా, నేను అక్కడ అడుగు పెడితే అక్కడ సమస్తము తన నాశనమే. ఆ స్థితిని నేను చూడకూడదని కోరుకుంటున్నానయ్యా. 8వ మాసంలో నా అడుగును, నా యొక్క నడకను, నా యొక్క మనసును, నా యొక్క ఉద్దేశాలను ఆత్మానుసారంగా దీవించయ్యా, ఆత్మానుసారంగా ఆశీర్వదించయ్యా, ఆత్మానుసారమైన పోరాటాల్లో గుండా మాత్రం నన్ను తీసుకువెళ్ళయ్యా. శరీరానుసారమైన పోరాటాలతో నన్ను దూరంగా ఉంచు ప్రభువా అని
ప్రార్థించటానికి, మెళుకోగలిగి జీవించటానికి దేవుడు 8వ మాసాన్ని మనకిచ్చాడు. దిద్దుబాటు కోడికల్లో ఎక్కడికి వెళితే అక్కడ నష్టం జరిగిందేమో, నష్టజాతకుడివి నష్టజాతకురాలు అన్నారేమో, కానీ 120 సంస్థానాలకు ఏమైందంట, ఆమె రాణి అయింది. అంటే ఆమెలో ఏ గుణగణ లక్షణాలు ఉన్నాయి? ఉదయకాలం చెప్పుకున్నట్లుగా లోబడే స్వభావము, విధేయత కలిగిన స్వభావము. పినతండ్రి దగ్గర పెరిగినప్పుడు ఏ యొక్క విధేయత ఎలాగో లోబడిందో, రాణి అయినప్పుడు కూడా అదే విధేయత, అదే లోబడే స్వభావము. అందుకనే ఆమె అడుగు ఆ శోషాను కోటకి ఏమని తెలుసా? ఏ వెలుగు? నిత్య మహిమలో ప్రవేశిస్తే అంటి వెలుగుగా ఆమె అడుగు అలాగా ప్రజ్వలిల్లింది, అక్కడ ప్రకాశమానమైంది. ఆ కోట దీవించబడింది, ఆ కోట ఆశీర్వదించబడింది. ఆ కోటలో ఉన్న అహము గర్వమంతా చచ్చిని, స్వయమంతా చచ్చిని. అందుకంటాడు, నా యొక్క ఆస్తి అంతట్లో ఏం కావాలి? సగం కావాలా? ఇస్తాను అంటున్నాడు. అడగక మునిపే ఇస్తాను అంటున్నాడు రాణిని. నాకు అది కాదయ్యా, నాకు పలాంది. మీకు స్టోరీ తెలుసు కనుక అందుకే చెప్పట్లే. అర్థమవుతుందా? దేవుడు మన పట్ల ఆయన ప్రణాళికలు కూడా అలాగే ఉంటాయి. ఎందుకు? ఆయన పోలికలు, ఆయన పోలిక చొప్పున ఆయన స్వారూప్యంలో మనం చేసుకున్నాడు కనుక, ఆయన చిత్తానుసారంగా మనం కూడా ఉండాలని ఆశపడుతున్నాడు కనుక. అందుకని శోధనలో ప్రవేశించుకున్నట్లు ఎలాగ ప్రార్థించాలంట? మెళుకు నువ్వు లేకపోతే నీ ప్రాకారంలో, నీ స్థావరాల్లోనికి శోధకుడు వచ్చేస్తాడు. నీ శరీరంలోనికి శోధకుడు వచ్చి శోధిస్తూ ఉంటాడు. శరీరాన్ని ఏం చేస్తాడు? రేకెత్తిస్తాడు, ఉప్పొంగింపజేస్తాడు, ఉద్రేకపూరితంగా నిన్ను వ్యవహరించేటట్లుగా చేస్తాడు. అందుకే మనం ఆత్మానుసారంగా నడుచుకోవటానికి, ఆత్మానుసారంతో నింపబడి, ఆత్మతో నింపబడి ఆత్మానుసారమైన బిడ్డలుగా బ్రతుకున్నట్లుగా ప్రతినిత్యం దేవుని ఏం చేయాలి? అయ్యా, నా శరీరం ఎక్కడ కూడా ఉప్పొంగకూడదు, ఉద్రేకపడకూడదు, దేనికి పడితే దానికి లోపడకూడదు, రాజీ పడకూడదు ప్రభువా అని మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? మెలకువ. యుద్ధంలో జయము చూసే అంతవరకు ఇశ్రాయేలు ఎలాగైతే మెలకువగలిగి ప్రార్థించారో, తన సమస్యను పరిష్కారం పొందే అంతవరకు ఎస్తేరు ఎలాగూ ప్రార్థించిందో, తన సమస్యను జయం పొందుకునే అంతవరకు దానియేలు ఎలాగూ ప్రార్థించాడో, మన ప్రార్థన కూడా అలాగే ఉండాలా లేదా? అందుకే మన పితరులు మన ప్రవక్తల యొక్క శ్రమానుభావమును, వారి యొక్క భక్తి జీవితాన్ని ఏం చేసుకోమంటున్నాడు? మాదిరిగా ఉంచుకొని ప్రార్థించండి. మంచిని మాదిరిగా తీసుకోగాని చెడుని ఎప్పుడు మాదిరిగా తీసుకోవద్దు. నువ్వు శరీరానుసారంగా నడుచుకుంటే చెడునే మాదిరిగా తీసుకుంటావు. ఆత్మానుసారముగా నువ్వు నడిస్తే ఎప్పుడు కూడా ఏం చేస్తావు? చెడుని విసర్జిస్తావు, చెడుని అసహించుకుంటావు. ఆత్మానుసారమైన నడవడిక, ఆత్మానుసారమైన మాట, ఆత్మానుసారమైన ప్రవర్తన కలిగి నువ్వు నడుచుకుని మెళుకు కలిగి శోధనను జయించి శోధకుడిని అతమార్చేంతవరకు నీకేముండదంటే ఇక నిద్రపోదాము, తిందాము, తాగుదామన్న ఆశ ఉండదు. మెళుకువ చాలా ప్రాముఖ్యమైనది. ఈ మెళుకు కలిగిన జీవితమే శోధకును జయించగలిగిద్ది. ఈ మెళుకు కలిగి ప్రార్థిస్తేనే ఈ శరీరము శోధకుని ఎలాగో జయించాలో కూడా మనకి అభ్యాసం చేయించింది, పాఠాలు నేర్పించింది. ఎందుకు కత్తులు కటారులు తీసుకుని వచ్చాడు గొలియాత, నవ్వుకుంటున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు దావీదుని. కుక్కననుకున్నావా? నీకు ఎట్ట కనపడుతున్నానని అంటుంటే కత్తులు కటారులు ఏం తీసుకుని వెళ్ళలేదు. నేను కాదు యుద్ధం చేసేది, ఎవరమ్మా? ఎవరు? యుద్ధము యెహోవాది అని చెప్పేసి ఘనత మహిమ ఎవరికి చెల్లించాడు? దేవునికి చెల్లించి తన చేతిలో ఉన్న ఒడిసి తీసి గిర్రా తిప్పి ఒక్కడ కొడతాం తను వెనకబడాల్సింది ఎట్టబడ్డాడంట, బొక్క బారులుగా పడ్డాడు. అంటే కొడితే వెనకబడాలి కానీ ఎదరికి ఎందుకు పడ్డాడు? కొట్టింది ఎవరు? దావీదు కాదు, తండ్రి అయిన దేవుడు. అందుకే బోర్లు పడ్డాడు. తన ఒడిసిలో ఉన్న ఆ కత్తిని తన మెడను నరికి తీసుకొచ్చి చూయించాడు చేతబూని. అర్థమవుతుందా?
ఆత్మానుసారమైన యుద్ధము నిన్ను మెలకువతో ముందుకు కొనసాగింపచేసింది. నీ ఆత్మానుసారమైన స్థితిని, నీ ఆత్మానుసారమైన భక్తి జీవితాన్ని నువ్వేం చేసుకోవాలి తెలుసా? దేవుని నామానికి అవమానం రాకుండా కాపాడుకుంటూ రావాలి అంటే దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తములో నువ్వు పాలిభాగస్తులు కాబోతున్నప్పుడు నీ శరీరము ఏమవ్వాలంట? విరవబడాలి, అనేకులకు ఆహారం అవ్వాలి. తండ్రి అయిన శరీరము కూడా విరవబడింది, అనేకులకి ఏమైంది? అది ఆహారమైంది. స్వస్థత, విడుదల, విమోచన కలుగు చేసింది. ఎందుకంటే మనుషులం కదా, నరులము కదా. ఉద్రేకము సామాన్యమే, పొరబడటం సామాన్యమే, అవివేకంగా అజ్ఞానంగా ప్రవర్తించడం సామాన్యం. కానీ వీటన్నిటి నుంచి నాకు విడుదల కావాలని నేను కోరుకుంటున్నానయ్యా. నా శరీరాన్ని జయించాలని నేను కోరుకుంటున్నానయ్యా. శరీరాన్ని జయించగలిగే ఆశ నాకు కావాలి అని ఆశతో నువ్వు అడిగితే, మెలకుతో నువ్వు అడిగితే, ఏ శరీరం అయితే నిన్ను శోధకుడి దగ్గరికి తీసుకువెళ్ళి దేవుని నామాన్ని అవమానపరచాలన్న ప్లాన్తో ఉందో అదే శోధకుడు ఎదుట నిన్ను నిలవబెట్టి జయము నీది, నీ తండ్రిది అని దేవుడు ఏం చేస్తాడు? యేసు నామములో రుజువుపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫరో ఎదుట మోషేని నిలవబెట్టినట్లుగా గొల్యాతు ఎదుట దావీదుని నిలబెట్టిన, సింహాల బోనులో దానియేలును నిలబెట్టినట్లుగా, అగ్నిగుండంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోలను నిలవబెట్టినట్లుగా, షోషాను కోటలో ఎస్తేరుని నిలవబెట్టినట్లుగా, మోయాబు దేశంలోంచి బెత్లెహేములో రూతుని నిలవబెట్టినట్లుగా. దేవుని ప్రణాళిక చూడండి. మన ఉద్దేశాలు, మన ఊహలు, మన తలంపులు వేరుగా ఉంటే దేవుని ఉద్దేశాలు, ఊహలు, తలంపులు ఎలా ఉన్నాయో చూడండి. మెలకువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. శోధకుడు ప్రవేశించక మునిపే, శోధకుడు నిన్ను నన్ను హతమార్చక ముందే, శోధకుని యొక్క స్థావరాలు కూలిపోయేటట్లుగా మన ఆత్మీయ జీవితంలో మనం ఏం కలిగి ఉండాలంట? మెలకువ కలిగి ప్రార్థించాలి అని మార్కు సువార్త 14:38 ప్రకారం చూస్తున్నారు. అదే కొరింథీ రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27 చదువుతాం. కొరింథీ రాసిన అపోస్తులైన పౌలు, పరిశుద్ధ పౌలుగా పిలువబడుతున్న పౌలు ఏం చెప్తున్నాడు చూడండి. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ నేనే భ్రష్టునైపోదునేమోనని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరిచి దేనికి అప్పగిస్తున్నాడు? ఆత్మకు అప్పగిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చూడండి. గాలికి కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు మంచి చెప్పి మనం మంచి చేయకపోతే ఏమవుతాం? ప్రకటించిన తర్వాత దేవుని నామం ఏమైంది? అవమానపరచబడింది, భ్రష్టులమైపోతాము. దేవుని యొక్క నామానికి అవమానం, అపకీర్తి వచ్చింది కనుక అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? నేను గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించి తరువాత నేను భ్రష్టునైపోతునేమో అని ఏం చెప్తాంట? ఇతరులకు మంచి చెబుతూ తన శరీరాన్ని ఇతరులకు మంచి చెబుతూ తన శరీరాన్ని లోపరుచుకుని ఆత్మదేవునికి అప్పగించుకుంటున్నాడు. ఆత్మదేవునికి నువ్వు అప్పగించుకున్నప్పుడు నీ శరీరాన్ని ఆయనే యుద్ధం చేస్తాడు, ఆయనే పోరాడతాడు, ఆయనే ప్రయాసపడతాడు మన కొరకు. ప్రాణం పెట్టిన దేవుడు మన కొరకు యుద్ధంలో పోరాడలేడంటావా? రక్తం కార్చిన దేవుడు మనకు విజయాన్ని ఇవ్వలేడంటావా? కానీ మన భక్తి జీవితం ఎలాగుండాలంట? మెలకువతోనూ పరిశుద్ధతతోనూ శరీరానికి లోబడకుండా ఆత్మానుసారముగా నడుచుకునేదిగా, ఆత్మకు లోబడే విధముగా మన భక్తి జీవితం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఏమవుతామంట? విజయాన్ని చవి చూస్తామని దేవుని యొక్క లేఖనం మనకి సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, అలాగే రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 23-24 చదువుతాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము వేరొక నియమము నా అవయవములో ఉన్నట్లు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు చెరపట్టి. అక్కడ ఆగుదామండి. పరిశుద్ధ పౌలు, అపోస్తులైన పౌలు గారు ఏమని చెప్తున్నాడంట ఇక్కడ?
ఏమంటారు? వేరొక నియమము నా అవయవాలలో ఏమైందంట ఉన్నట్లు నాకు. ఎప్పుడు నువ్వు మెలకుతో ప్రార్థించినప్పుడు, శోధకుని జయించినప్పుడు, శరీరపు ఇచ్చలను జయించినప్పుడు, ఒకవేళ నీ అవయవాల్లో వేరొక నియమం ఏదైనా, వేరొక క్రమబద్ధము, లోకానుసారమైన స్థితి, శరీరానుసారమైన స్థితి, సాతాను సంబంధించిన స్థితి ఏదైనా ఉందేమోనని తండ్రి అయిన దేవుడు నీకే ఏం చేస్తాడంట? తెలియజేస్తాడు. దేవుడు నీకే దర్శనం రూప, స్వరము రూప, లేఖనము ద్వారా దేవుడు నీ అవయవాల్లో వేరొక నియమముతో నడుచుకుంటుంది. నీ మాట వేరొక నియమముతో నడుచుకుంటుంది. నీ ప్రవర్తన, నీ వస్త్రధారణ వేరొక నియమముతో నడుచుకుంటుంది. జాగ్రత్త, మెళుకు అవసరము. శోధకుడు నిన్ను ఆవరించక మునిపే, శోధకుడు సంహారకుడు నిన్ను సంహరించక మునిపే నీ అవయవాలలో వేరొక నియమాన్ని నుంచి నువ్వేం పొందుకోవాలి? విడుదల పొందుకోవాలి, విజయాన్ని పొందుకోవాలి, పోరాటములు నువ్వేం పొందుకోవాలి? జయమును పొందుకోవాలి. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. గమాలియేలు పాదముల దగ్గర కూర్చున్నాడు. సకల విద్యలో ఆయన ఏమైనాడు? ప్రావీణ్యుడై ఉన్నాడు కనుక, దేవుని తెలుసుకున్న తర్వాత ప్రార్థనా పడై ఉన్నాడు కనుక, అందుకే అక్కడ ఏమంటున్నాడు చూడండి, ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఎందుకు ధర్మశాస్త్ర కాలంలో ఏంటంటే కొడితే కొట్టాలి, పెడితే పెట్టాలి, కంటికి కన్ను, పంటికి పన్ను, ఏంది చెల్లుకు చెల్లు అనమాట. ఆ స్వభావం ఇంకా నాలో పనిచేస్తుంది. ఆ ధర్మశాస్త్రం యొక్క స్వభావం ఇంకా నన్ను ఏం చేసిందంట? లోపర్చుకుంది, నన్ను బలవంతం చేస్తుంది, నన్ను బానిసగా చేస్తుంది, నన్ను దాస్యపు కాడి కింద తీసుకువెళ్తుందన్న నియమము, క్రమము నాకు తెలిసింది. ఎందుకు? మెలకుతో ఉన్నాడు గనక, ప్రార్థించాడు గనక, ప్రభు కొరకు ఆయత్తపడ్డాడు గనక, ప్రభువు యొక్క పాత్రగా, సాధనంగా దెబ్బలు తినటానికైనా, ఆకలి దప్పులు కలిగి ఉండటానికైనా, రాళ్లతో కొట్టబట్టానికైనా, కొరడాలతో కొట్టబట్టానికైనాను, వాడ పగిలి ముమ్మారు ఇబ్బంది పడటకైనాను, నిందలు పడటానికైనా ఇష్టపడ్డాడు కనుక ఆయనకి తెలిసిందండి, నా అవయవాలలో ఆత్మానుసారమైన నియమముతో ముందుకు వెళ్ళటం లేదు. ధర్మశాస్త్రానికి సంబంధించిన నియమం ఏదో నా అవయవాల్లో మళ్ళా పేర్కొంది, లోపరుచుకుంది, దాని వైపుకు మళ్లించబడుతుంది అని అక్కడ చెబుతూ ఇప్పుడు 24వ వచనం చూద్దాం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు. ఏంటండి, అంతటి విద్యావంతుడు, అంత జ్ఞానవంతుడు, ఆయనకి పరిశుద్ధ పౌలని పేరు పెట్టబడిన వ్యక్తి, సకల విద్యలలో ప్రావీణ్యుడు, ధర్మశాస్త్రం అంతా, పరిశుద్ధ గ్రంథం అంతా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి ఏమంటున్నాడు? తన యొక్క అవయవాలలో వేరొక నియమం చొరబడింది, వేరొక నియమము తనను పాడు చేయబోతుంది, వేరొక నియమము శోధకుడితో నన్ను ఏకం చేయబోతుంది, నా శరీరాన్ని మలినము చేయబోతుంది, నా శరీరాన్ని అపవిత్రపరచబోతుంది, నా తండ్రితో నన్ను వేరు చేయబోతుంది, నా తండ్రితో నన్ను ఎడబాట్లకు తీసుకురాబోతుంది అని తెలుసుకుని ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నేనెంత దౌర్భాగ్యం, నేనెంత మూర్ఖుని, ఎంత మూర్ఖురాల్ని, ఇట్టి మరణమగు లోనగు శరీరము నుండి నన్ను ఎవరండి విడిపించగలిగేది? విడిపించగలిగేది ఎవరంట? ఎవరంటమ్మా? ఆయన తప్ప ఇంకెవరు మనలను విడిపించలేరు.